హాయ్ అండి. మీలో ఎంతమందికి కొత్తిమీర పచ్చడి చేయడం రాకపోతే కనుక ఈ వీడియోతో మీరు వెంటనే నేర్చేసుకోవచ్చు. వెల్లుల్లిని అయితే ఇలా దంచి బాగా కాగిన నూనెలో అయితే అలా వేసేయండి. వేసిన తర్వాత కొత్తిమీర 2 టైమ్స్ బాగా వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసింది. ఆ తర్వాత అదే వెల్లుల్లి బాగా వేగిన దాంట్లోనే ఎండుమిర్చి అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసేసుకుందాం. వేసేసి ఒకసారి అటు ఇటు కలిపేసేయండి. ఇప్పుడు కొత్తిమీరని మనం ఇలా తీసేసి ఇంకా అలా కాగుతున్న ఆయిల్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా అటు ఇటు కూడా కలిపేస్తూ ఉండండి. ఇప్పుడే ఇందులో కొంచెం వాటర్ అనేది దిగుతూ ఉంటుంది. ఇందులో ఇప్పుడు గ్రీన్ చిల్లీని 2 అయితే యాడ్ చేసుకోండి. ఎవరికైతే నోరు చేదుగుండి తినబుద్ధి అవుదో అలాంటి వారి కోసం అనమాట. అన్నం అయితే పక్కన పెట్టేశాను. వేడన్నంలోకి కొత్తిమీర పచ్చడి అయితే చాలా బాగుంటుంది కదా. మా అత్తయ్య గారికి అయితే ఫేవర్గా ఉందనేసి కొత్తిమీర పికిల్ చేయి అన్నదనేసి ఇలా ట్రై చేశానండి. మీకు కూడా నచ్చితే కంపల్సరీ లైక్ చేసేయండి. ఇలాగే ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుని బాగా వాష్ చేసేసుకుని ఇంకా మెత్తగా ఉన్న గుజ్జు అనమాట, లోపల పిక్కలు గట్ట లేకుండా తీసుకుని ఇందులో డైరెక్ట్గా వేసేస్తానండి నేనైతే. ఇంకా ఇదే ఈజీ అనమాట. ఇంకా వేసి అలా మిక్సీ అయితే పట్టేస్తూ ఉన్నాను. అందులో సరిపడా కల్లుప్పుని యాడ్ చేసేసుకోండి. మీకు ఎంత కావాలో అంత కల్లుప్పుని అయితే యాడ్ చేసేయండి. అంతే మిక్సీ పట్టేయండి. ఇంకా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడిలోకి మనకి టేస్టీగా కొంచెం బాగుండాలి అంటే పాతకాలం పద్ధతిలో కొంచెం ఉల్లిపాయలను అయితే నేను యాడ్ చేస్తానండి. పచ్చడి అలా కలుపుకొని అన్నంలో తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.